చాలా మంది ఎందుకు పవన్ కళ్యాణ్ ఇన్ని మినిస్ట్రీలు తీసుకున్నాడు? వాటి వల్ల ఉపయోగం ఏంటి? అని చాలా మంది క్వెషన్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. బేసిక్‌గా ఏంటంటే రాజకీయ పరంగాను ఉపయోగం, పర్సనల్ లెవెల్‌లో కూడా ఉపయోగం. పవన్ కళ్యాణ్‌కి ఏంటంటే అంటే నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తికి కంప్లీట్‌గా ఈ ట్రైబల్ ఏరియా ఎక్కువ శ్రీకాకుళం వైపు తిరిగేవాడాయన. మీకు గత ఎన్నికల్లో పెద్దగా అటు సీట్లు రాపోయినా కూడా శ్రీకాకుళం ఆ ఏరియాస్ డౌన్ టు రోడెన్ ఏరియాస్ అడవుల వైపు ఉండి ట్రైబల్స్ వాళ్ళకి మినిమమ్ కూడా హాస్పిటల్ ఫెసిలిటీస్ లేకపోవడం ఇట్లా ఈ ప్రాంతాల వైపు వెనుకబడిన ప్రాంతాల వైపు ఎక్కువ తిరుగుతుంటాడు. సో ఈ ఫారెస్ట్ మినిస్ట్రీ అనేది కావాలని కంపల్సరీ అతను అడిగి మరీ తెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక మిగిలినటువంటి ఎన్వైర్మెంటల్ అంటే ఇక మళ్ళీ అది కూడా ఫారెస్ట్ కిందకి వస్తది. ఎన్వైర్మెంటల్ కాపాడాలి. ఈ టైప్ ఆఫ్ మాటలు కూడా ఎక్కువ మాట్లాడుతుంటాడు. సో ఈ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కాన్సెప్ట్‌లో అడిగి మరీ తీసుకొని ఉండొచ్చు ఈ 2. అయితే మిగిలినటువంటి పంచాయతీ రాజ్ గాని, రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లైస్ గాని ఈ ఈ ఈ వీటి గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అంటే ముందు ఇవి చూద్దాం. సో పవన్ కళ్యాణ్ యొక్క ప్లాను, పర్సనల్ లెవెల్ అండ్ రాజకీయం పరంగా కూడా ఇది బెనిఫిట్ అవుతది. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక రూరల్ ప్లేస్‌ని మీరు కన్సిడర్ చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రూరల్ ప్లేస్‌ని జగన్మోహన్ రెడ్డికి మొన్న వచ్చినటువంటి 40% ఓట్లలో ఒక 50% అక్కడి నుంచే వచ్చాయి. 50 ఏంటి ఒక 70, 80% అక్కడి నుంచే వచ్చాయి. సో రాజకీయంగా ఇది జనసేనకి, బీజేపీకి, టీడీపీకి ఈ కూటమికి చాలా బలమైనటువంటి మినిస్ట్రీ. పవన్ కళ్యాణ్ ఒక్కడిని అక్కడ ఫోకస్ చేయడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంటీరియర్ విలేజెస్‌కి వెళ్ళొచ్చు. ఎలా ఎవరైనా వెళ్ళొచ్చు. బట్ ఆ లోకల్‌లో ఉండే సమస్యల్ని వెంటనే సాల్వ్ చేయొచ్చు. పంచాయతీ రాజ్ అంటే పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి పంచాయతీ ఉంటది కదా! సో, పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యని ఈ కళ్ళెదురకుండా మీకు ఆన్ పేపరు స్టాట్స్‌తో సహా ఎవ్రీథింగ్ చూడొచ్చు. దానిలోంచి మీరు స్ట్రాటజీస్ కన్వర్ట్ చేసుకొని అంటే నిజంగా మనస్ఫూర్తిగా చేసేవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ చేస్తాడా? చేయడా? గతం వాళ్ళు చేశారా? చేయలేదా? రేపొద్దున ఎవరన్నా ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే చేస్తారా? చేయరా? పక్కన పెట్టండి. అవకాశం ఎంతవరకు ఉంది చెప్తున్నా చేయడానికి. సో, చక్కగా చేయొచ్చు. దీంతో పాటు రూరల్ వాటర్ సప్లైస్ అనేటువంటి ఛాన్స్ దొరికింది. తద్వారా వాటర్ సప్లైస్ గత ప్రభుత్వాలు గాని, దిగిపోయిన ప్రభుత్వం గాని వాటర్ సప్లైస్ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగానండి, 2 రాష్ట్రాల వ్యాప్తంగా సరిగ్గా ఎక్కడ చేయదు. చాలా మంది ఎన్నో వేరే ప్లేసెస్‌కెళ్ళి తీసుకొనొచ్చి తాగుతూ ఉంటారు. మనం ఇన్‌స్టాగ్రామ్ ట్విట్టరో, యూట్యూబ్‌లోనో చూస్తుంటాం గానీ, ఇవి మనకి పెద్దగా చూపించరు జనాలు. సో, ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఇంటీరియర్ విలేజెస్‌లో ఉంటాయి. వాటిని సాల్వ్ చేయగల అవకాశం ఇక్కడ చాలా చక్కగా దక్కుతోంది. రాజకీయ పరంగా బెనిఫిట్ అవుతుందా లేదా అని పక్కన పెడితే ఫస్ట్ పవన్ కళ్యాణ్‌కి మానసిక సంతృప్తినిచ్చేటువంటి అవకాశం ఈ యొక్క మినిస్ట్రీస్‌లో కనిపిస్తోందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ ప్రాంతంలో అయితే 40% ఓటు బ్యాంక్ ఉందని చెప్తున్నారో అందులో 80% ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి, ఆ ప్రాంతాన్ని బెటర్‌మెంట్‌గా చేసుకుంటే ఎవరికైనా అంతే చంద్రబాబు చేస్తే ఆయన్ని మళ్ళీ ఎన్నుకుంటారు. సో, జగన్మోహన్ రెడ్డి చేసుంటే ఆయన్నే ఎన్నుకునేవారు. గతంలో 2014 నుంచి ఆయన చేయలేదు కాబట్టి చంద్రబాబుని దించేసారు. జగన్‌కి అవకాశం ఇచ్చారు. ఆయన చేయలేదు వీళ్ళకిచ్చారు. వీళ్ళు కాపాడుకుంటే ఎందుకు వచ్చిన అవకాశం వీళ్ళు కాపాడుకోవాలి. కాపాడుకుంటే డెఫినైట్‌లీ మళ్ళీ రేపొద్దున వీళ్ళనే గెలిపిస్తారు. సో, తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ 40% ఓటు బ్యాంక్‌లో ఒక 20%, 25% తగ్గించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా పవన్ కళ్యాణ్‌కి ఈరోజు ఈ మినిస్ట్రీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకటి రాజకీయ పరంగా, రెండోది అతని మానసిక సంతృప్తి పరంగా గూడా ఎక్కువగా ఈ ట్రైబల్స్ వైపు, ఈ విలేజెస్ వైపు వాళ్ళు పడేటువంటి డౌన్ ట్రోడన్ ఇష్యూస్ వైపు అంతవరకు నేను డెఫినైట్‌లీ పవన్ కళ్యాణ్‌ని మెచ్చుకుంటా, సపోర్ట్ చేస్తా. ఆ ఒక్క పాయింట్ కొన్ని అంశాలున్నాయి. ఆయనలో కూడా చాలా చెడుంది. ఆయనలో కూడా చాలా మంచుంది. మిగతా వాళ్ళలాగా చంద్రబాబు, జగన్ లాగా. అట్లాగే ఈ అంశంలో నిజంగా అతను ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారు అనే అంశంలో వెంటనే స్పందించేటువంటి గుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క మినిస్ట్రీస్‌ని తీసుకోవడం అనేది ఆ ప్రాంతాల వాళ్ళకి ఒక మంచి శుభపరిణామంగా నేను భావిస్తున్నా. లేదు మళ్ళీ అతను ఏమి చేయలేదు, ఏం చేయలేకపోయాడంటే డెఫినైట్‌లీ మళ్ళీ మనమే అతన్ని ఆహ్, వేలెత్తి చూపిద్దాము. చేశాడు అంటే చేసిన అంశాల్ని మెచ్చుకుంటూనే, చేయని అంశాల్ని మళ్ళీ మనం రికగ్నైజ్ చేసి వాటిల్ని మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్‌గా డిప్యూటీ సీఎంగా కంటే కూడా నాకు పర్సనల్ లెవెల్‌లో ఇవన్నీ కూడా నచ్చాయి. ఇక డిప్యూటీ సీఎంగా రంగంలోకి దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఏ లెవెల్‌లో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాడు, రాజకీయంగా ఏం చేయబోతున్నాడు ఏపీలో పవన్ కళ్యాణ్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. డిప్యూటీ సీఎం కూడా ఒకే ఒక్క క్యాండిడేట్ ఇచ్చారు. అది కూడా పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం ఐదుగురిని పెట్టింది. అంటే నామ్‌కే వాస్తే పంచిపెట్టింది గత ఎన్నికల్లో ప్రభుత్వం 2014 కూడా నామ్‌కే వాస్తే పంచిపెట్టారు. అట్లా కాకుండా ఈసారి కాస్త స్ట్రాంగ్‌గా ఒకే ఒక్క వ్యక్తికి పవన్ కళ్యాణ్‌కే ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏవైనా ఇష్యూసో ఏమైనా జరిగినప్పుడు ఆయన ఏదన్నా వేరే విదేశాలకు వెళ్ళాల్సొచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో
డిప్యూటీ సీఎం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే అవన్నీ అనకూడదు గానీ, అనుకోని సంఘటనలో ఏం జరిగినా సరే డిప్యూటీ సీఎం అవుతాడు. అంటే బేసిక్‌గా అట్లా ఉంటదనమాట. డిప్యూటీ సీఎం యొక్క ఇదేంటి, హోదా ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. అందుకని చెప్తున్నా. సో, సీఎం యొక్క కాన్సెప్ట్ అది. సో, జగన్మోహన్ రెడ్డిని డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఏ రకంగా టార్గెట్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఏం చేస్తారనేది వేచి చూడాలి. బట్ ఆయనకిచ్చిన మినిస్ట్రీస్‌ని మాత్రం ఆయన కంపల్సరీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఫారెస్ట్ మినిస్ట్రీ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ పర్యావరణాన్ని కాపాడడానికి ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్ట్రీని ఆయన చాలా చక్కగా ఉపయోగించుకుని, అడవుల యొక్క సాంద్రతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెంచగలిగితే మీకు క్లైమేట్ బ్యాలెన్స్, ఎన్వైర్న్‌మెంటల్ బ్యాలెన్స్ చాలా అద్భుతంగా వస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. దీని మీద చాలా గట్టిగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వర్షాలు సకాలం పడతాయి, ఎండలు తగ్గుతాయి. ఫారెస్ట్‌ల వల్ల ఎన్నో హెక్టార్ల, ఎన్నో ఎకరాల పెంచడం కూడా పెద్ద కష్టమేం కాదు. చేయొచ్చు. ఎంతోమంది నిపుణులున్నారు దానికి. అట్లా పెంచడం వల్ల చాలా మంచి చేసిన వాడవుతాడు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎన్వైర్న్‌మెంట్ పరంగా సకాలంలో వర్షాలు రావడం, సకాలంలో ఎండలు కరెక్ట్‌గా ఒక లిమిట్ వరకు రావడం అనేది రైతులకి ఉపయోగపడుతుంది. ప్రజలు తిరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్‌కి వచ్చినటువంటి ప్రతీదీ ఉపయోగించుకోవాలి. దాని మీద ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్‌ని చాలా చక్కగా చూపించగలగాలి. చూపించలేని పక్షంలో డెఫినైట్‌లీ వేలెత్తి చూపిద్దాం. చూపిస్తున్నాడనుకున్నప్పుడు ఆ అంశాల వరకు మెచ్చుకొని మిగతా అంశాల్ని మనం రికగ్నైజ్ చేసి ఇన్ఫో ఇన్ఫో ఇద్దాం.